దొంగే దొంగలు పడ్డారంటూ అరిస్తే ఎలా ఉంటుందో ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 కూలిన సంఘటన రుజువు చేస్తోంది. భారీ వర్షాలకు ఈ టెర్మినల్ పైకప్పు కూలిపోయి ఒకరు దుర్మరణం పాలవ్వగా 8 మంది తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించి హుటాహుటిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మృతుని కుటుంబానికి 20 లక్షలు, గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు. అయితే ఈ సంఘటనకు మోదీ ప్రభుత్వమే కారణమంటూ అఖిల భారత కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన టెర్మినల్ 1 భవనం ఇలా కోలడం దురదృష్టమని ఖండించారు. పర్యవేక్షణ లోపం, నిర్మాణ పనుల నాణ్యతా లోపాలు, అవినీతి కారణంగానే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఖండించారు. ముమ్మాటికి ఇది మోదీ ప్రారంభించిన టెర్మినల్ కాదని స్పష్టం చేశారు. కూటమిలో ఉన్నందువల్ల మోదీని రామ్మోహన్ నాయుడు సమర్థిస్తున్నారని తెలియని వారంతా అనుమానించారు. అయితే అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ప్రఫుల్ పటేల్ తాజాగా ఆదివారం స్పందించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే టెర్మినల్ 1 పునఃప్రారంభించారని, ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణ బాధ్యతలు జరిపిందని ఆయన గుర్తు చేశారు. శవరాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు ఆయన హితవు పలికారు. ఇలా ప్రఫుల్ పటేల్ స్పష్టతనివ్వడంతో రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలపై దేశమంతటా విశ్వాసం పెరిగింది. దొంగే దొంగలు పడ్డారని అరిచినట్లుగా ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి మోదీ ఎన్నికల ముందు ప్రారంభించింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 3 అని పలువురు గుర్తు చేస్తున్నారు. बहुत दुर्भाग्यपूर्ण है कि T1 का कुछ हिस्सा आज सुबह बारिश में ढह गया है और कुछ लोगों की जानों की भी हानि हुई है, कुछ लोग इंजर्ड हुए हैं. मेरी उनके प्रति संवेदना है, श्रद्धांजलि भी है. मगर इसमें राजनीति जो हो रही है मुझे तो समझ में नहीं आ रहा है. एक इमारत 15 साल पहले बनी, 15 साल तक अपना काम मतलब वहाँ से जारी था. अगर दुर्घटना हुई है तो उसकी जांच होनी चाहिए. ये बहुत एक नामदार बड़ी कंपनी जिसका लार्सन एंड टूब्रो जो देश के बड़े बड़े मतलब प्रोजेक्ट्स को अंडरटेक करती है, विश्व में कई एयरपोर्ट बनाती है. हमारे देश के करीब करीब बड़े एयरपोर्ट जितने लार्सन एंड टूब्रो ने बनाए हैं. अब लार्सन एंड टूब्रो जैसी कंपनी ने बनाने के बाद उसमें अब राजनीति क्या करना. अगर कोई गलत कुछ पाया जाएगा तो उसको दुरुस्त करना चाहिए. कोई जिम्मेदार अगर होगा तो उसके ऊपर एक्शन लेनी चाहिए. लेकिन इसमें राजनीति कहाँ से.